ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ ప్రాంతంలో అసలు చీకటి పడదు. ఇక్కడ నైట్ 11 గంటలైనా సరే, 12 గంటలైనా సరే సూర్యుడు అస్తమించడు. ఈ ప్రాంతం నార్థన్ గ్రీన్లాండ్లో ఉన్న నూక్ అనే ప్రదేశం. ఇక్కడ వేసవి కాలంలో చీకటి అనేది పడదు. ఇక్కడ మీరు లంచ్ టైంకి, డిన్నర్ టైంకి పెద్దగా టైం డిఫరెన్స్ కనిపెట్టలేరు. ఇది విన్న తర్వాత చాలా మంది మనకు కూడా ఇలానే ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరపడినట్లే. ఎందుకంటే చీకటి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. చీకటి అనేది మన డైలీ రొటీన్ని, అంటే ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు తినాలి, ఇలాంటి వాటిలో చాలా ఉపయోగపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు ఉదయం లేచిన వెంటనే ఈ ఫుడ్స్ తీసుకున్నట్లయితే మీ హెల్త్ని మీరు పాడు చేసుకున్నట్లే. మీ హెల్త్ని మీరు కాపాడుకోవాలనుకుంటే ఈ వీడియోని అర్జెంట్గా సేవ్ చేసుకోండి. సో 4 ఫుడ్స్ టు అవాయిడ్ ఇన్ బ్రేక్ఫాస్ట్. నెంబర్ 1, బ్రెడ్ టోస్ట్. మనలో చాలా మంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద బ్రెడ్ టోస్ట్ని తీసుకుంటూ ఉంటాం. ఇది అస్సలు మంచిది కాదు. పీనట్ అండ్ హేజిల్నట్ స్ప్రెడ్. ఇందులో పామ్ ఆయిల్ ఎక్కువగా ఉంటుంది మరియు షుగర్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో వీలైనంత వరకు ఇది అవాయిడ్ చేయండి. దీనివల్ల మీరు వెయిట్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. సూపర్ మార్కెట్ జ్యూసెస్. సూపర్ మార్కెట్లో దొరికే జ్యూసెస్ను అస్సలు తీసుకోవద్దు. ఇందులో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇవి పూర్తిగా అన్యాచురల్. వీటిలో సుమారుగా ఒక కోకోకోలా బాటిల్ ఉండేంత షుగర్ ఉంటుంది. సీరియల్స్. ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ చాలా డేంజరస్. ఎందుకంటే ఇది పూర్తిగా షుగర్, గ్లూటెన్ మరియు వెజిటబుల్ ఆయిల్తో తయారు చేస్తారు. ఇది తీసుకుంటే మీరు ఉదయాన్నే స్వీట్స్ తినదాంతో సమానం. ఫ్యాక్ట్ నెంబర్ 3. మన ఇండియాలో ప్రాచుర్యం పొందిన టాప్ 10 టెంపుల్స్ ఏంటో తెలుసా? నెంబర్ 10, ఒరిస్సాలో ఉన్న కోనార్క్ సన్ టెంపుల్. నెంబర్ 9, ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్. నెంబర్ 8, గుజరాత్లో ఉన్న ద్వారకాధీష్ టెంపుల్. నెంబర్ 7, గుజరాత్లో ఉన్న సోమనాథ్ టెంపుల్. నెంబర్ 6, తమిళనాడులో ఉన్న మీనాక్షి అమ్మన్ టెంపుల్. నెంబర్ 5, ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్. నెంబర్ 4, ఉత్తరప్రదేశ్లో ఉన్న కాశీ విశ్వనాథ్ టెంపుల్. నెంబర్ 3, పంజాబ్లో ఉన్న గోల్డెన్ టెంపుల్. నెంబర్ 2, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న వైష్ణోదేవి టెంపుల్. మరి నెంబర్ 1 ప్లేస్లో ఏంటుందో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం. మరి ఈ 10 టెంపుల్స్లో మీరు ఏ టెంపుల్స్ని దర్శించుకున్నారో మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు ఈ ఫ్యాక్ట్ తెలుసుకోకుండా ఎయిర్పోర్ట్కి అస్సలు వెళ్ళకండి. మీరు ఎయిర్పోర్ట్లో మీ లగేజ్ని చెక్ ఇన్ చేసిన తర్వాత మీ లగేజ్ డ్యామేజ్ అయినట్లయితే మీరు 20,000 రూపీస్ క్యాష్ బ్యాక్కి ఎలిజిబుల్ అవుతారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఆమోదించబడింది. అయితే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీ లగేజ్ డ్రాప్ చేసే ముందు ఒక ఫోటో తీసుకోవాలి. అండ్ రిసీవ్ చేసుకున్న వెంటనే పిక్చర్ తీసుకొని క్వశ్చన్ చేసినట్లయితే మీరు ఈ రిఫండ్కి ఎలిజిబుల్ అవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు తెలుసా, మీరు ఎప్పుడైనా ఫ్లైట్లో ట్రావెల్ చేయాలనుకుంటే మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉన్నట్లయితే మీరు ఫ్లైట్ టికెట్స్ మీద 70% వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ ఉందనుకోండి. మీరు క్రెడిట్ కార్డ్ వాడిన ప్రతిసారి మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం ఈ రివార్డ్ పాయింట్స్ని క్యాష్ చేసుకునేందుకు స్మార్ట్ బై అనే వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్లో ఫ్లైట్స్ బుక్ చేసుకున్నట్లయితే 70% టికెట్ ప్రైస్ని మీరు ఈ రివార్డ్ పాయింట్స్ ద్వారా చెల్లించవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు ఎవరైనా ఫ్లైట్లో ట్రావెల్ చేయాలని అనుకుంటే ఈ సింపుల్ ట్రిక్ని వాడి మనీని సేవ్ చేసుకోండి. అండ్ మీరు ఒకవేళ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని లేదా మన ఇన్స్టా పేజ్లో బయోలో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి క్రెడిట్ కార్డ్ని పొందండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మన ఇండియాలో 0 నుంచి మొదలై కొన్ని వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్టప్ ఆంటర్ప్రినర్స్ ఎవరో తెలుసా? నెంబర్ 1, విజయ్ శేఖర్ శర్మ. పేటీఎం సంస్థను స్థాపించిన విజయ్ శేఖర్ శర్మ ఒకప్పుడు కేవలం 10,000 రూపాయలు మాత్రమే సంపాదించేవాడు. అయితే పేటీఎం సంస్థను స్థాపించిన తర్వాత 2022 సంవత్సరానికి ఇతని నెట్వర్క్ ఎంతో తెలుసా? 10,000 కోట్లకి పైమాటే. నెంబర్ 2, నితిన్ కామత్. డిగ్రీ కూడా పూర్తి చేయని నితిన్ తన 17 ఏళ్ల వయసులో కేవలం 8,000 రూపాయల జీతానికి ఒక కాల్ సెంటర్లో జాబ్ చేస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు జీరోదానే డిస్కౌంట్ బ్రోకరేజ్ సంస్థను స్థాపించి 2024లో తన నెట్వర్క్ని సుమారుగా 25,000 కోట్ల రూపాయలకి పెంచుకున్నాడు. నెంబర్ 3, కునాల్ షా. క్రెడ్ వ్యవస్థాపకుడైన కునాల్ షా తన కాలేజీ చదువుతున్నప్పుడు డెలివరీ బాయ్లా వర్క్ చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు తన ప్రజెంట్ నెట్వర్క్ 5,000 కోట్లకి పైమాటే. నెంబర్ 4, రితేష్ అగర్వాల్. ఓయో ఫౌండర్ అయిన రితేష్ తన టీనేజ్లో కాలేజ్లో సిమ్ కార్డ్స్ ని అమ్ముతుండేవాడు. ఇప్పుడు తన ప్రజెంట్ నెట్వర్క్ 9,000 కోట్లకి పైనే. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీకు తెలుసా, రాత్రి పడుకునే ముందు మీరు పాలల్లో బెల్లం కలుపుకొని తాగినట్లయితే అది మీ డైజెస్టివ్ సిస్టమ్ని, అంటే జీర్ణ వ్యవస్థని బలపరుస్తుంది. ఎనీమియా అంటే రక్తహీనత రాకుండా కాపాడుతుంది మరియు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు రోజుకి 100 పుషప్స్ అంటే దండీలు తెస్తే మీ బాడీలో జరిగే చేంజెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటి వారంలో మీ మజిల్స్ అనేవి బాగా స్ట్రెయిన్ అవుతాయి. మీ చెస్ట్, షోల్డర్ మరియు ఆర్మ్స్ దగ్గర మజిల్స్ యాక్టివేట్ అవుతాయి. రెండో వారంలో మీ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు పుషప్స్ తీయడానికి పెద్దగా ఇబ్బంది పడరు. మూడో వారంలో మీ బాడీలో చేంజెస్ ని మీరు గమనించగలరు. మీ చెస్ట్, షోల్డర్ మరియు ఆర్మ్ షేప్ బాగా కనిపిస్తుంది అండ్ మీ కాన్ఫిడెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నాలుగో వారంలో మీ పర్ఫార్మెన్స్ పీక్కి చేరుకుంటుంది. మీరు దండీలు తీసే విధానం ఇంప్రూవ్ అవుతుంది. మీ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ పెరుగుతుంది. సో ఓవరాల్ గా మీ స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
ఫ్యాక్ట్ నెంబర్ 9. ముఖేష్ అంబానీ ఏషియా రిచెస్ట్ మ్యాన్ అన్న సంగతి మనందరికీ తెలిసిందే. కాబట్టి అనంత్ అంబానీ మరియు రాధికా మర్చెంట్ పెళ్లికి అతను ఖర్చు పెట్టిన డబ్బులు పెద్దగా లెక్కలోకి రాకపోవచ్చు. ఎందుకంటే 2,000 లేదా 3,000 కోట్ల రూపాయలు అతని చిల్లరతో సమానం. కానీ మీకు రాధికా మర్చెంట్ ఫాదర్ అయిన వీరేన్ మర్చెంట్ నెట్వర్క్ ఎంతో తెలుసా? ఇతను ఎంకోర్ హెల్త్ కేర్ అనే కంపెనీకి CEO మరియు వైస్ చైర్మన్. ఇతని ప్రస్తుత నెట్వర్క్ సుమారుగా 775 కోట్లకి పైమాటే. ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ ఫ్యాక్ట్ విన్నాక మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అది 2019 సంవత్సరం భద్రాచలంలో బోట్ యాక్సిడెంట్ గుర్తుందా? ఆ యాక్సిడెంట్లో మొత్తం 53 మంది చనిపోయారు. ఆ చనిపోయిన 53 మందిలో ఈ ఫోటోలో కనిపిస్తున్న పిల్లలు కూడా ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లల తల్లి ఈమె. ఈ ఫోటోలో కనిపిస్తుందిగా, తన కళ్ళ ముందే ఇద్దరు పిల్లలు చనిపోవడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. 1 ఇయర్ తర్వాత మళ్ళీ పిల్లల్ని కందామని అనుకుంది. బట్ అప్పటికే పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది. బట్ డాక్టర్స్ ఆర్టిఫిషియల్గా పిల్లలు కనొచ్చని చెప్పడంతో ఆపరేషన్ చేయించుకొని మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. డాక్టర్స్ పిల్లలు పుట్టే డేట్ అక్టోబర్ 22 ఇచ్చారు. కానీ తనకి సెప్టెంబర్ 15న హెవీ పెయిన్స్ రావడంతో హాస్పిటల్కి తీసుకొచ్చారు. డెలివరీ అయింది. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే పుట్టింది ఇద్దరు కవల పిల్లలు, అది కూడా ఆడపిల్లలు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముందు చనిపోయిన పిల్లలిద్దరూ సెప్టెంబర్ 15, 2019న చనిపోయారు. ఇప్పుడు పుట్టిన కవలలిద్దరూ అదే డేట్ సెప్టెంబర్ 15 కానీ 2021 సంవత్సరంలో పుట్టారు. ఏ రోజైతే ఆ తల్లికి ఇద్దరు పిల్లలు దూరమయ్యారో అదే రోజున తిరిగి 2 సంవత్సరాల తర్వాత ఇద్దరు కవల పిల్లలు జన్మించారు. ఇది ఒక రకమైన కోఇన్సిడెన్సా లేదా ఆ దేవుడు మిరాకిలో తెలియదు కానీ ఆవిడ మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? ఇది పునర్జన్మ అంటారా? మీ ఒపీనియన్ ఏంటో మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాల్ని మా కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్స్ ప్రైస్లు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైట్నింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతోసేపు ఉండవు, బట్ ప్రైస్ మాత్రం చాలా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8,000 రూపాయలుండే ఫ్యాన్ 619 రూపాయలకి లభిస్తుంది. 549 రూపాయలుండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో జస్ట్ 7 రూపీస్ లభిస్తుంది. 4,500 ఉండే పిజన్ గ్యాస్ స్టవ్ అండ్ ఫ్రై పాన్స్ కాంబో జస్ట్ 1800కి లభిస్తుంది. ఇలా లైట్నింగ్ డీల్స్ లో చాలా ప్రొడక్ట్స్ చాలా తక్కువకు వస్తుంటాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఫోన్ కాస్ట్ ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఏదో ఒక రోజు సడన్ గా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఆ ప్రైస్ కి సంబంధించిన గ్రాఫ్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా సడన్ గా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు SRM లూట్ డీల్స్ అనే ఛానల్ వాళ్ళు వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో వీటిని పోస్ట్ చేస్తారు. సో మీరు కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయి తక్కువ ప్రైస్ కే వచ్చే వాటిని ఎక్కువ ఖర్చు పెట్టి కొనకుండా తెలివిగా షాపింగ్ చేయండి. మర్చిపోవద్దు, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.